మామ ఒకసారి వీడియో రే. ముచ్చటేంటిదంటే మామ నిన్న కొబ్బరికాయ వాళ్ళకి కొట్టినప్పుడు బొక్కకు దెబ్బ తాకింది. రూమ్ కోయలకు మొత్తం ఉబ్బింది. దానికి జెండుమూరు రాసిన పట్టి కట్టుకున్నా. అయినా కానీ నిద్ర పోనీయలేదు. 3 దాకా అటు ఇటు బొర్రుకుంటున్నా. 3కి లేచి ఎట్లయితే అట్లే అని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 5 దాకా చూసి ఇక డ్యూటీకి వచ్చిపోయినా. ఇక తర్వాత మళ్ళీ డ్యూటీ నుంచి 7:30కు ఇంతకుముందే వచ్చిన. అప్పటికే జ్వరం వచ్చేసింది మా ఫుల్ జ్వరం ఉంది. ఇక రన్నింగ్ కూడా వద్దనుకున్నా. కానీ ఇక రన్నింగ్ వేసి రేపు వీక్ ఆఫ్గా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా. కానీ సడన్గా ఒక మెసేజ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, రేపు నీకు డ్యూటీ ఉంది, వీక్ ఆఫ్ లేదని అనిపించింది లోపల. నాకే ఎందుకు మా ఇవన్నీ. ఇక మరి పండుకొని రేపు పోదాం అనుకున్నా. కానీ మళ్ళీ అనిపించింది మా ముచ్చటేంటిదంటే నేను ఒక ఫెయిల్యూర్స్ అన్నమా. చచ్చిపోయినాం కదా, కానీ ఒక ఫెయిల్యూర్స్ అన్న ఉండడు చాలా కష్టం. మన అమ్మ నాన్న కళ్ళకి చూసినప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేస్తలేము అనేది ఒక బాధ ఉంటుంది చూసినావా. అది నాకు రోజు ఎత్తుంది మామ. అందుకే నా మీద నాకే ద్వేషం. అందుకే ఈ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటా, తన్నుకుంటా, కోపం నా మీద నాకే. కానీ వాళ్ళకు ఒక్కటే చెప్పాలని అనిపిస్తుంది మా, అందరు కొడుకులు తీరా నీ కొడుకు ఫెయిల్యూర్ కాదు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, చచ్చిపోయేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ఫెయిల్యూర్ కాడు అని. అందుకే ప్రయత్నిస్తూ ఉంటామా. అందుకే సచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉంటా.